మీనా ఇంట్లో పని చేసుకుంటూ క్లాత్తో టేబుల్స్ అన్నీ తుడుస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి ప్రభావతి వచ్చి అది అక్కడ పెట్టు అని సీరియస్గా ఉంటుంది. అప్పుడు మీనా అక్కడ ఉన్న కర్చీఫ్ పెట్టేసి ఏంటత్తయ్య గారు ఏమైంది అనగానే వెంటనే నీళ్లు తెచ్చి ఇల్లంతా తడిబట్ట పెట్టు అని చెప్పేసి సీరియస్గా అంటుంది. అప్పుడు వెంటనే మీనా ఉండి అదేంటత్తయ్య గారు ఈ టైంలో ఇల్లు తుడవంటున్నారు బాగానే ఉంది కదా అని చెప్పేసి అనగానే వెంటనే ప్రభావతి ఉండి ఇది పూలమ్ముకునే మీ ఇల్లు కాదు, ఇది మా ఇల్లు, మేము ప్రతిరోజు తుడుస్తాము, మీ ఇంట్లో ఎప్పుడో నెలకొకసారి ఇల్లు తుడుస్తారు అని చెప్పేసి మాట్లాడుతుంది. అప్పుడు సరే అనేసి మీనా వెళ్తూ వెళ్తూ ఏమైంది అత్తగారు ఎందుకు ఇల్లు తుడవంటున్నారు అనగానే ఇల్లు మైలపడిపోయింది అందుకే క్లీన్ చెయ్యి అని సీరియస్గా అంటుంది. సరే అనేసి మీనా వెళ్ళి నీళ్లు తెస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి బాలు కూడా వచ్చేస్తాడు. బయటే నిలబడి చూస్తూ ఉంటారు. మీనా వచ్చేసి ఏమైంది అత్తయ్య గారు ఇందాక ఇల్లు మైలపడిపోయింది అన్నారు కదా ఎవరైనా పోయారా అని చెప్పి తను అడుగుతుంది. అప్పుడు వెంటనే ప్రభావతి ఉండి ఎవరూ పోలేదు, ఇందాక వచ్చి వెళ్ళారు కదా మీ వాళ్ళు, మీలాంటి గతి లేని వాళ్ళు నా ఇంట్లో అడుగుపెట్టి అలగా జనమంతా నా ఇంటికి వచ్చేసి నా ఇల్లు మైలపడిపోయింది అందుకే ఇల్లు క్లీన్ చేయమన్నాను అని చెప్పి అనగానే మీనాకి చాలా కోపం వస్తుంది. అత్తయ్య గారు వాళ్ళు మా అమ్మ వాళ్ళు, అలగా జనం అంటారేంటి, మీరు అలా అంటే నాకు చాలా బాధగా ఉంది, కోపం వస్తుంది అని చెప్పేసి తనంటుంది. అప్పుడు వెంటనే ప్రభావతి ఉండి ఏంటి నోరు లేస్తుంది, నా మీద పెత్తనం చెలాయించమని మా అత్తగారు చెప్పారా లేకపోతే నీ మొగుడు చెప్పాడా అని చెప్పేసి తనంటుంది. అప్పుడు వెంటనే మీనా ఉండి నన్నేమైనా అనండి పడతాను, నన్ను అంటుంది సరిపోవట్లేదా, ఇప్పుడు నా మొగుడిని కూడా ఎందుకు అంటున్నారు అని చెప్పేసి అలా అంటుంది. నిన్ను వాడిని నడి రోడ్డు మీద నిలబెడతాను ఎక్కువగా మాట్లాడావంటే అని చెప్పేసి సీరియస్గా చిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంతలోనే అక్కడికి బాలు వచ్చేస్తాడు. వచ్చి ఇంకా మీనా తన కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది కవర్ చేసుకోవడానికి. బాలు అదంతా విని సీరియస్గా బకెట్ అయితే తన్నేస్తాడు. అసలు ఏంటంటే ఆవిడ బాధ, నువ్వేంటి ఎందుకు అలా సైలెంట్గా ఉంటున్నావు, ఆమె అన్న మాటలు నువ్వెందుకు పడుతున్నావు, ఇప్పుడే వెళ్ళి అడుగుతాను, మీ అమ్మ వాళ్ళని అంతలా అవమానిస్తుందా అని చెప్పి వెళ్తూ ఉండగానే మీనా బాలు నోరు మూసి ఏవండి పదండి రూమ్లోకి వెళ్దాం పదండి అని చెప్పేసి బాలుని అక్కడి నుండి లాక్కొని వెళ్ళిపోతుంది. మరి రూమ్లోకి వెళ్ళగానే ఏం సమాధానం చెప్తుంది, ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.